అరుదైన ఖనిజాల తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్లతో కూడిన పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. ప్రతి ఏటా 6,000 మెట్రిక్ టన్నుల అరుదైన శాశ్వత అయస్కాంతాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు 5 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 1,200 మెట్రిక్ టన్నులు ఉంటుందన్నారు. శాశ్వత అయస్కాంతాలను విద్యుత్ వాహనాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు సహా భారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కేటాయించిన తేదీ నుంచి 7 ఏళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 9,858 కోట్ల వ్యయంతో పుణే మెట్రో రైల్ విస్తరణ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 2 రైల్వే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. అందులో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని బద్లాపూర్ కర్జత్ 3, 4 లైన్, గుజరాత్లో ద్వారకా కనాలస్ డబ్లింగ్ ఉన్నాయి.